హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఫిష్ ఫ్రైని చాలా రకాలుగా చేస్తాం కదా, ఒక్కసారి ఇలా వేలో చేయండి, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత కమ్మగా వచ్చిందో. ముందుగా మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని ముక్కల్ని నీట్గా వాష్ చేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పచ్చికారం వేసి మొత్తాన్ని కలిపేసుకొని కనీసం ఒక 3 గంటలు ఫ్రిడ్జ్లో ముక్కని అలా వదిలేస్తే మసాలా పట్టి ముక్క జ్యూసీగా రెడీ అయిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను కదా, మొత్తం ఇలా అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కార్న్ఫ్లవర్ కానీ బియ్యం పిండి కానీ ఏమీ అవసరం లేదు. నేను 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ముక్క చక్కగా మసాలా పట్టేసేసి చూడండి, ముక్క మీకు చేంజ్ తెలుస్తుంది, జ్యూసీగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. కడాయిలో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, డీప్ ఫ్రై కాదు, పాన్ ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో మనం నిదానంగా చేప ముక్కలు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చేప ముక్కలు క్రంచీగా వచ్చేటట్టు వేయించేసుకుందాం. మనం ఎప్పుడు నార్మల్గా నేనైతే ఫిష్ ఫ్రై అంటే కార్న్ఫ్లవర్ వేసి ఫ్రై చేసేస్తానండి. దాంట్లో పప్పుచారో రసమో నంచుకొని తింటాము. ఊరికే పిల్లలు కొంచెం కొత్తగా తింటే బాగుంటుంది కదా అని ట్రై చేశాను. అసలు నిజంగా అండి ఎంత బాగా వచ్చిందంటే నాకు నోట్లోని మాటలు రావట్లేదు, నోట్లో బ్లాస్ట్ అయ్యంటే అంత బాగా వచ్చింది. చేప ముక్కలు తిప్పుకోవడం చాలా ఈజీ అండి. చాలామంది పాపం తిప్పేటప్పుడు విరిగిపోతాయి కదా, ఇలా అట్లకాడ కానీ లేదా ఫోర్క్ ఉంటుంది కదండి, మనం నూడిల్స్ తినే స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్తో అయినా కూడా ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా సరిపోతుంది. చూడండి, ఒకవైపు తిప్పుకున్నాం కదా, ఇంకొక 5 మినిట్స్ వేగితే కనుక చేప ముక్కలు కనుక మనకి చక్కగా వేగిపోతాయి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఫోర్క్తో ఈజీగా అలా తీసేసుకుంటే సరిపోతుంది. తీసేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు, ఒక చిన్న టమాటా చీలికలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా పచ్చివాసన పోయింది. మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను కదా. నేను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఈ ముక్కల వరకు మాత్రమే అండి, అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ వేసామన్న వెనిగర్, అలాగే ఇంకొక అర స్పూన్ కన్నా తక్కువే వేసాను సోయా సాస్, అలాగే 1 స్పూన్ టమాటా కచప్ వేసానండి. మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాము. మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను మొత్తం కూడా కలిపేసుకున్నాను, చూస్తున్నారు కదా. చక్కగా ఆయిల్ సాసులు అన్నీ కూడా పట్టాయి. ఒక అరిటాకుని నీట్గా వాష్ చేసుకొని మనం వేయించుకున్న ముక్కలన్నిటినీ కూడా ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు వేయించుకున్న ఆనియన్ ఉంది కదండి, అదంతా కూడా వేసేసుకొని మొత్తం ముక్కల మీద అంతా పట్టేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ సాసులు, ఈ టమాటా పులుపు అనేది చక్కగా చేప ముక్కకు పడుతుంది. ఇప్పుడు పైన కూడా ఇంకో అరిటాకు పెట్టేసుకొని థ్రెడ్తో కానీ లేదా అరిటాకుతో వచ్చే బోదుది ఒక తాళ్ళు వస్తాయి కదండి, వాటితో కానీ చక్క టైట్ చేసుకొని అదే ప్యాన్లో ఇది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 4 చుక్కలు అలా జల్లుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి మసాలా అంతా చేప ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మధ్యలో కదుపుతూ ఉంటే మనకి అరిటాకు అడుగంటకుండా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మగ్గితే చాలు. దీనివల్ల మనకి ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. పుల్లగా ముక్క అయితే భలే ఉంటుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదా, దాన్ని తీసి వేడివేడిగా ఇంకా ఓపెన్ చేసి ఇంకా ఆగలేకపోతున్నామండి, తినేద్దాం మనం. చూడండి, నేను మీకు చూపిస్తాను. దీంట్లో ముక్కకి ఎంత మసాలా పట్టి ఎంత కమ్మగా ఉందో, అసలు మంచి స్మెల్ వస్తుంది. ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ముక్క చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అలా చేయడం వల్ల కూడా మనకి ముక్క ఎక్కడా విరగలేదు. ఒక ముక్క తుంచి చూపిస్తాను చూడండి.
ఆహా, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకేం వంట కావాలో నాకు తెలియజేయండి.